హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనమైతే వీడియో పెట్టి చాలా రోజులు అయింది కదా. ప్రస్తుతం నేనైతే ఆల్మటీలో ఉన్నాను. ఆల్మటీ నుంచి బిష్కెక్ వెళ్ళాలన్నమాట. ఇది ఉంది కదా, ఇది ఆల్మటీ బస్ స్టాప్. సో దీని పేరు సైరాన్. సో లోపలికి వెళ్దాం, బిష్కెక్కి టికెట్ తీసుకుందాం, వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇప్పుడు 10:55 అయింది, 11 o'clock బస్సు ఉందంట, అందుకే ఫాస్ట్కి వెళ్ళాలి. యాక్చువల్గా పాత టైం టేబుల్ ప్రకారం అయితే రోజుకి 4 బస్సులు ఉంటాయి, ప్రతి 2 hours ఒకటి. మళ్ళీ ఇప్పుడు మిస్ అయిపోతే 2 o'clock ఎక్కాలి. ఎందుకు అంత టైం వేస్ట్? కొంచెం తొందరగా వెళ్ళిపోతే బెస్ట్ కదా. బిష్కెక్కి బస్సులో అయితే ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్కి వచ్చేయండి. రైట్ సైడ్కి ఎండింగ్కి వెళ్ళిపోతే అక్కడ ఉంటాయి అన్నమాట బిష్కెక్ బస్సులు. అటు సైడ్ టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే మనం వచ్చాము. Сколько Бишкек? 3000 тенге. మన దురదృష్టం అనమాట. ప్రస్తుతానికి అయితే 12 o'clock బస్సు ఆల్రెడీ వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ బస్సు 2 o'clock బస్సు. ఇంకో టికెట్ అనమాట. టికెట్ అయితే తీసుకున్నాం, 3000 టెంగే అనమాట. ఇంచుమించుగా 600 రూపాయలు, 600 రూపీస్. 2 o'clock బస్సు వస్తుంది. బస్సు వచ్చిన తర్వాత మీకు చూపిస్తా. యాక్చువల్గా ఇందాక మీకు ఒక QR కోడ్ కూడా డిస్ప్లే చేశా. ఆ QR కోడ్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఇక్కడ రావాలనుకుంటే ఆ QR కోడ్ స్కాన్ చేస్తారు అనుకోండి, టైం టేబుల్ అంటే ఏ బస్సు ఏ టైంకి ఏ ఊరు నుంచి ఎక్కడికి ఉంది అని ఒక టైం టేబుల్ వస్తుంది. దాని పక్కనే ప్రైజెస్ కూడా ఉంటాయి అన్నమాట. దాన్ని అంటే రీసెంట్గా ప్రైజులు మార్చారు. యాక్చువల్గా ఇదైతే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు 2500 తెంగే, ఇప్పుడు ప్రైస్ మార్చారు, కొంచెం పెంచారు అనమాట ప్రైజు. ఆ QR కోడ్ స్కాన్ చేశారు అనుకోండి, డీటెయిల్డ్గా అందులో అవైలబుల్గా ఉంటాయి. నేను ఇందాక మీతో చెప్పాను కదా, ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్కి బిష్కెక్కి ఇవన్నమాట. నెక్స్ట్ మీరు తాష్కెంట్ వెళ్ళాలనుకోండి, ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. తాష్కెంట్, షిమ్కెంట్, ఇక్కడ కజకస్తాన్లో వెళ్ళే బస్సులన్నీ అక్కడే ఉంటాయి. బిష్కెక్ ఒకటి కొంచెం ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఈ బస్ స్టాప్ చాలా బాగుంటుంది. పైన చిన్న చిన్న బజార్లు ఉంటాయి అన్నమాట. పై ఫ్లోర్లోకి వెళ్ళి చూద్దాం పదండి. అంటే పైన యాక్చువల్గా షాప్లు అన్నమాట. చాలామంది నార్మల్గా బస్సు ఎక్కడానికి కాదు, నార్మల్ కూడా వస్తారు ఇక్కడికి షాపింగ్ చేయడానికి. ఇక్కడ యాక్చువల్గా పైన అయితే మటుకు ఓన్లీ మిలిటరీ డ్రెస్సులు, మిలిటరీ యూనిఫామ్లు లాంటివే దొరుకుతాయి అన్నమాట. మిలిటరీ బ్యాగులు అన్నీ మిలిటరీవే ఉన్నాయి. మరి రీజన్ ఏంటో తెలీదు. మేబీ మిలిటరీ వాళ్ళు అందరూ ఇక్కడికే వచ్చారని కొనుక్కుంటారు. అన్నీ అవే ఉంటాయి. ఇండియాలో బస్ స్టాప్లో లాగే ఆ చైర్లు చూసారు ఎలాగున్నాయో, సేమ్ అలాగే ఉన్నాయి.
మన విజయవాడ బస్ స్టాప్లో, వైజాగ్ బస్ స్టాప్లో, టీరీ పెంచేర్లు అన్నిటి దగ్గర అదే పరిస్థితి, అన్ని ఊర్లోనే అదే పరిస్థితి, ఏదో ఇండియాలోనే కాదు. సరే ఇంకా కిందకి వెళ్ళిపోదాం. కిందకి వెళ్ళిపోయి వెయిట్ చేద్దాం 2 గంటలు. దాని తర్వాత మన బస్సు వస్తుంది, ఎక్కేసి డైరెక్ట్ ఇంకా బిష్కెకి వెళ్ళిపోవడమే. ప్యాసింజర్ల సౌకర్యాల కొరకు ఇక్కడ కాఫీ మిషన్లు, వెండింగ్ మిషన్లు కూడా ఉన్నాయి. చాలా తక్కువగా కనిపిస్తాయి అన్నమాట ఇలాంటివి. అందుకే కొంచెం ఇది మంచి బస్ స్టాపే. టికెట్ తీసుకునే దాని పక్కన ఏటీఎం కూడా ఉందన్నమాట. ఒకవేళ మీ దగ్గర క్యాష్ లేకపోయినా ఏం కంగారు లేదు. బయటికి వెళ్ళాలనుకుంటే అదేమో లగేజ్ స్టోరేజ్ రూము, నెక్స్ట్ దాని వెనకాతలేమో స్థలవే ఆశాన అంటే మామూలుగా రెస్టారెంట్ కైండ్ ఆఫ్ అన్నమాట. సో ఇదే అన్నమాట మన బస్సు. ఎక్కేద్దాం, లోపల చూపిస్తా. మరీ అంత గొప్పగా అయితే ఏం లేదు, నార్మల్గా ఉంది. జస్ట్ ఇప్పుడే బస్ అయితే దిగాము, బోర్డర్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇప్పుడు వెళ్ళి ఇమిగ్రేషన్కి వెళ్ళాలి. ఏమీ అక్కర్లేదు, జస్ట్ పాస్పోర్ట్ ఒకటి పట్టుకెళ్తే. మనమైతే ఇప్పుడు బోర్డర్ దగ్గర దిగామన్నమాట. కజాకస్తాన్ సైడ్. కజాకస్తాన్ సైడ్ మనకి ఏం అక్కర్లేదు, ఎందుకంటే ఇండియన్స్ వీసా ఫ్రీ కాబట్టి ఓన్లీ పాస్పోర్ట్ ఒకటి చూపిస్తే చాలు, ఎగ్జిట్ స్టాంప్ వేసేస్తారు. కిర్గిస్తాన్ సైడ్ అయితే మన కిర్గిజ్ వీసా చూపించాలి. ఎలాగో నాది స్టూడెంట్ వీసా ఉంది, చూపిస్తే వేస్తారు. ప్రాబ్లం ఏంటంటే 5th డిసెంబర్కి నాది ఎక్స్పైర్ అయిపోతుంది. ఈరోజు 17th. కజాకస్తాన్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు మనం మన కిర్గిస్తాన్ సైడ్ వెళ్తున్నాం. ఈసారి జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు, లైన్ కూడా చాలా ఎక్కువ ఉంది. యాక్చువల్గా మన ఇండియన్ పాస్పోర్ట్ చూసిన వెంటనే కజాకస్తాన్ వాళ్ళు క్వశ్చన్స్ అయితే ఏం అడగరు, డైరెక్ట్గా స్టాంప్ వేసేస్తారు అంతే. కాకపోతే ఈసారి ఏమైంది, ఎక్కడికి వెళ్ళి ఏంటని అడిగాడు అంతే. జస్ట్ చెప్పా ఇలా మామూలుగా అయితే, సరే ఓకే అని చెప్పి స్టాంప్ వేసి పంపించారు. ఇప్పుడు మనం కిర్గిస్తాన్ సైడ్ వెళ్తున్నాం. అక్కడైతే మన వీసా చూపించాలి. ఈరోజు యాక్చువల్లీ December 18th అన్నమాట. కానీ నా వీసా ఎక్స్పైర్ అయ్యేది మాత్రం January 5th. కొత్త వీసాకి అయితే ఆల్రెడీ నేను అప్లై చేశా, వీసా రెన్యువల్కి అప్లై చేశా. ఇంకా అది రాలేదన్నమాట. ఆ రిఫరెన్స్ నెంబర్ ఉంది, ఒకవేళ అయినా అడిగితే అదే చూపిస్తా. 2 daysలో వచ్చేస్తుంది అని చెప్తా అంతే, ఏమనరు మ్యాక్సిమం. మనం స్టూడెంట్స్ కదా, స్టూడెంట్స్కి యాక్చువల్గా ట్రబుల్ ఇవ్వడం అంటే అలాంటివి ఏమి ఉండవు. అంత ప్రొసీజర్ అయితే చాలా సాఫీగా అయిపోతుంది. ఈ సెంట్రల్ ఏషియాలో ఇది బెస్ట్ పార్ట్. మన స్టూడెంట్ ఐడెంటిటీ కార్డు ఉంటే చాలా బెనిఫిట్. నేను ఇక్కడే కాదు, తజికిస్తాన్ బార్డర్ దగ్గర, ఉజ్బెకిస్తాన్ బార్డర్ దగ్గర కూడా ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. మన స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి చాలా బెస్ట్. సరే ఇదిగో ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం అనమాట కిర్గిజ్ సైడ్.
తీస్తాడు చిన్నదే. అందరికీ మళ్ళీ తిరిగి కిర్గిస్తాన్కి స్వాగతం. ఇది అయితే చాలా స్మూత్గా అయిపోయింది కిర్గిస్తాన్ సైడ్. అసలు ఏం అడగలే. ఇలా స్ట్రైట్గా వెళ్తే మన బస్సు అటు సైడ్ ఆ ముందు పెడతాడు అనమాట. కొంచెం నడుచుకుని వెళ్ళిన తర్వాత ఆ ముందుకు ఉంటుంది అనమాట బస్సు. వెళ్ళి బస్సు ఎక్కేయడమే డైరెక్ట్గా. యాక్చువల్గా మీరు ఎప్పుడైనా బస్సులో వచ్చారనుకోండి, బస్ వాడు అదిగో చూసారు కదా బ్యాక్ సైడ్, అది బార్డర్. కానీ బస్ వాడు ఆపేదైతే ఆ ముందుకు ఆపుతాడు అనమాట. ఈ గ్యాప్లో ఇక్కడ జనాలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ ట్యాక్సీ 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 అని ఇబ్బంది పెడుతుంటారు. మనం చెప్తాం వాళ్ళకి, నేను ఆల్రెడీ బస్సులో వచ్చా, బస్ వాడు ముందు ఉంది అని చెప్పినా కానీ వాళ్ళు ఎన్నరో. వాళ్ళు ఏమంటారంటే లేదు వెళ్ళిపోయింది అంటారు, బస్సు వెళ్ళిపోయింది అంటారు. అయినా కానీ వెనకండి యాక్చువల్గా. ప్లస్ అదే కాకుండా ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి మషూద్కాలు కూడా ఉంటాయి. 285 నెంబర్ మషూద్కా ఉంటుంది అనమాట. ఈ మషూద్కా ఎక్కారనుకోండి, జస్ట్ 15 సోమ్స్ 15 సోమ్స్ ఇస్తే సూమ్ వరకు వెళ్ళిపోతారు. అంటే సిటీకి అనమాట. 15 సోమ్స్ ఇస్తే సూమ్ వరకు వెళ్ళిపోతారు. సూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఇంకా బిష్కెట్లో ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఇంకా అక్కడి నుంచి మీరు వెళ్ళిపోవచ్చు. సో ముందు మనం బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. బస్సు వెళ్ళిపోతే మళ్ళీ మషూద్కాలోని వీటిలోనే వెళ్ళాల్సి వస్తుంది. ఆ బస్సు ఉన్నదనుకోండి డైరెక్ట్ మనం వెళ్ళిపోవచ్చు సిటీ వరకు. ముందే ఉంది బస్సు. ఈ బస్సు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఆపుతారని మీకు డౌట్ రావచ్చు. ఇది చూసారు కదా, ఇది పోలీస్ చెక్ పోస్ట్ లాంటిది. ఈ ఎల్లో కలర్ ఈ స్లాబ్స్ ఉన్నాయి కదా, ఎండ్ అయిపోతాయి. ఎండ్ అయిపోయిన తర్వాతే అదిగో ఇక్కడే ఉంటుంది. ఆ ఎండింగ్ ముందే ఉంటాయి. జస్ట్ బస్సు అన్నీ అక్కడే ఆపు ఉంచుతాడు, అక్కడ ఎక్కడమే. నేనైతే మన బస్ దగ్గరికి వచ్చాను అనమాట. ఇదిగోండి ఇదే మన బస్సు. ఎక్కేద్దాం, ఇంక బిష్కెకి వెళ్ళిపోదాం. ఇంకో ½ అన్ అవర్ అయితే పడుతుంది మనం బస్ స్టాప్ రీచ్ అవ్వడానికి. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవడం. ఇంకా మళ్ళీ బిష్కెక్ వచ్చాం, బ్యాక్ టు బిష్కెక్. సో ఇంకా మరిన్ని ట్రావెలింగ్ వ్లాగ్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టండి, పోయేదే ఉంది. సో ఇంకా మళ్ళీ వేరే ట్రావెలింగ్ బాక్స్లో కలుద్దాం. ఇప్పటికైతే బాయ్ బాయ్.